హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి సాయి బస్ చూపిస్తుంది అనుకున్నారా? అవునండి, థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్‌కైతే వెళ్ళాము. ఈ టెంపుల్‌కి వెళ్ళాక దర్శనం ఎలా అయింది? అక్కడ ఎలా స్పెండ్ చేశామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ 8:00కి బస్ ఎక్కేసామన్నమాట. బస్ ఎక్కి ఇలా కెమెరా తీసానో లేదా మా వాళ్ళంతా మీకు హాయ్ చెప్తున్నారు. మాయ గారు చెప్పండి, ఈ రోజు ప్లాన్ ఏంటండి? ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? అమ్మవారి దర్శనం చేసుకుంటాం, వంటలు చేస్తాము, భోజనం చేస్తాము, ఇంటికి వస్తాం. ఇందుకే ఐటమ్స్ ఏంటి? ఐటమ్స్ నాటుకోడి మాంసం, వడలు వడలు, తర్వాత ఆలు కర్మ కూర. అబ్బా, ఆలు కూర అనివి ఫుల్ అనివే కదా? వెజ్ ఉన్నారేంటి? వెజ్ ఉన్నారేంటి? పన్నీర్ కూర, పప్పు టమాటా కూర, మంచి మెనూ అయితే బాగుంది. రసము, పెరుగు, స్వీట్, కోవా, కూల్ డ్రింక్, కోవా, అలగచ్చి కోవా, రసగుల్లా, కూల్ డ్రింక్స్, తర్వాత వచ్చి అరటిపళ్ళు ఉన్నాయి. ఏదో అసలు చెప్పలేదండి మా ఆయన. అసలు కూలింగ్ కూలింగ్ తర్వాత మా అందరం ఒకే చోట కలిసి ఉంటే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. ఫుల్ గా డాన్సెస్ అవి కూడా స్టార్ట్ చేసాము. ఇంకా కొంచెం కాపీ రైట్స్ క్లైమ్ వల్ల నేనైతే ఆ సాంగ్స్ అయితే యాడ్ చేయడం లేదు. ఇంకా బస్సులో అందరం కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఇంకా అదేంటో వెళ్ళేటప్పుడు ఉన్న జోషు హుషార్ అంతా కూడా వచ్చేటప్పుడు మాత్రం అసలు ఉండదు కదా. ఇంకా అలా డాన్సులు వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. జర్నీ తెలియకుండా అయిపోయింది. ఒక 1 అవర్ లో వెళ్ళిపోయాం అనమాట. హైవే నుంచి అనకాపల్లి దగ్గరే కదా. ఇంకా యాక్చువల్లీ బస్సులో ముగ్గురు మెంబర్స్ అయితే మిస్ అయ్యారు. అమ్మ, నాన్న కూడా రాలేదు. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళైతే మిస్ అయిపోయారు. ఇంకా అలా మేము డాన్సెస్ అవి వేసుకుంటూ ఫుల్ ఆ విధంగా అయితే మేము అనకాపల్లి అయితే వచ్చేసాము. వైజాగ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనకాపల్లి అమ్మవారు, నూకాల అమ్మవారు తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరైనా తెలియకపోతే ఈ వీడియో చూడండి. నేను లాస్ట్ 3 ఇయర్స్ అవుతుంది టెంపుల్‌కొచ్చి. అప్పుడు టెంపుల్ అంతా కూడా తీసేసి వేరే దగ్గరికి అమ్మవారిని షిఫ్ట్ చేశారనమాట. టెంపుల్ అయితే కడుతున్నారు. ఇంకా 3 ఇయర్స్ అయిపోయినా కూడా ఇంకా మొత్తం టెంపుల్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అందరం కూడా వచ్చేసాము. ఇక్కడ కొంతమంది బస్‌లో వచ్చాము. కొంతమంది కార్‌లో వచ్చారు. ఇంకా ఫైనల్లీ అందరం ఒక దగ్గర కలిసామన్నమాట. ఇంకా అందరూ వచ్చారు మాక్సిమం. కొంతమంది మిస్ అయ్యారు. ఇంకా వచ్చేసిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. మా మామయ్యకి తెలిసిన వాళ్ళుంటే అమ్మవారి లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేపిచ్చారనమాట. యాక్చువల్లీ మేమెళ్ళింది ట్యూస్‌డే. ట్యూస్‌డే, సండే ఎక్కువ వస్తుంటారు ఈ అనకాపల్లి అమ్మవారు, నూకాల అమ్మవారి టెంపుల్‌కి. ఆహ్, అసలు ఖాళీ ఉండదనమాట. చాలా మందయితే వస్తారు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. మేము 8, 9 కల్లా వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఖాళీగానే ఉంది. ఆ తర్వాత కొంచెం రష్ ఎక్కువయిందనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత మా మామయ్యకి తెలిసిన వాళ్ళుంటే దగ్గరికి తీసుకెళ్లారు. ఇది యాక్చువల్ టెంపుల్ కాదు. మూల విరాట్‌ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. అది టెంపుల్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడే మేము 3 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇక్కడే దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని చూడండి మీరు కూడా. అందరికీ తెలీదు కదా! తెలియని వాళ్ళు కూడా ఉంటారని చెప్పి వీడియో అయితే తీశాను. సైడ్ చూడాలి, సైడ్ అందరూ చూసారు కదా అమ్మవారిని. మీలో ఎంతమంది నూకాల అమ్మవారి దర్శనం చేసుకున్నారో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. దగ్గరికి వెళ్ళామన్నమాట అమ్మవారి దగ్గరికి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవాలి. కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల కొంచెం ముందుకు వెళ్ళి పూజారి గారు మంచిగా అన్ని చదివి పూజ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా బయటకైతే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము. మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి. నూకాల అమ్మవారి టెంపుల్‌కి ఎక్కువ మంది కోళ్ళు, మేకలు అన్నీ పట్టుకొని మొక్కుకున్న వాళ్ళందరూ కూడా తీసుకొస్తారనమాట. మేమైతే కొన్ని కోళ్ళు పట్టుకు వెళ్ళాము. ఇంకా మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఇందాక చూపించలేదు కదా! ఇదంతా కూడా అసలు టెంపుల్ కాదు. కొంచెం షిఫ్ట్ చేశారని చెప్పాను కదా! బయట ఎలా ఉంటుందనమాట. ఇది అసలు యాక్చువల్లీ పెద్ద టెంపుల్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా బావుంది. పెద్ద టెంపుల్ అనమాట. నాకు తెలిసి ఇంకా ఒక 6 మంత్స్‌లో ఓపెన్ అవుతదేమో. చూసారు కదా! బయట నుంచి ఎంత పెద్ద టెంపులో. మా వారు తెలియకుండా లోనకి వెళ్లి కూడా వీడియో తీశారు. కొంచెం కొంచెం పనులైతే చేస్తున్నారు. పనులన్నీ పూర్తయిన తర్వాత అమ్మవారిని ఇక్కడికి మార్చుతారనమాట. చాలా పెద్ద టెంపుల్.
లోపలికైతే ఎలో చేయలేదు. పనులు ఇంకా అవుతున్నాయి కదా! మా వారైతే లోపలికి వెళ్లి వీడియో తీశారనమాట. ఇంకా టెంపుల్ చుట్టూ కూడా ఇలా ఉంటాయి. చిన్న చిన్న షాపింగ్స్ అవి కూడా మనకేమైనా కావాలన్నీ కూడా అన్నీ ఉంటాయి. ఇంకా అక్కడికొచ్చి భోజనాలవి వండుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా టైమ్ పాస్ చేయడానికి షాపింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చుట్టూ ఇదంతా కూడా అన్నమాట. మా దర్శనం కంప్లీట్ అయ్యి బయటకొచ్చిన తర్వాత చూడండి క్యూ లైన్‌లో ఎంతమందున్నారో. ట్యూస్‌డే, సండే అయితే అసలు చాలా రష్‌గా ఉంటుంది. టెంపుల్ ఖాళీ ఉండదన్నమాట. ఎందుకంటే అమ్మవారికి ఆ 2 రోజులు చాలా ఇష్టం కదా! ఇంకా ఇంకేం వద్దులేదు. అన్నిటిని చూసేసరికి నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నా చిన్నప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు చూసాను. ముఖ్యంగా రేగు వడియాలు. ఆ రేగు వడియాలు టేస్ట్ అయితే కొంచెం మారింది కానీ ₹2 పెట్టుకొని డే అంతా కూడా తినేవాళ్ళం. మీరు కూడా అంతేనా? ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇవన్నీ కూడా రూమ్స్ అన్నమాట. ఒక 15, 12 అలా ఉంటాయి. పర్ రూమ్‌కి ₹1000 తీసుకుంటారు. వాళ్ళే గ్యాస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మేము లోపల రూమ్ అయితే తీసుకొని ఇంకా అక్కడే వంటలవి కూడా స్టార్ట్ చేసాము. ఇంకా ఇలా వెళ్ళామో లేదో మా లేడీస్ అయితే మొత్తం వంటలు స్టార్ట్ చేశారండి. ఇంకా రూమ్స్ వద్దు అనుకున్న వాళ్ళకి దీని బ్యాక్ సైడ్ చిన్న చిన్న పాకలవి ఉంటాయన్నమాట. అవి చూపిస్తాను తర్వాత. ఇంకా వచ్చేసిన తర్వాత ఇది మాకిచ్చిన రూమ్ అయితే ఇది. ఇంకా వచ్చిన తర్వాత మా వాళ్ళంతా కూడా బిజీ అయిపోయారు. వాళ్ళు ఆ వంటల్లో బిజీ ఉంటే నేను వీడియో తీయడంలో బిజీ అయిపోయానన్నమాట. కంగారు పెట్టినా, కంగారు పడకపోయినా మా మామయ్య ఉంటే మాత్రం టైమ్ టు టైమ్ అన్నీ కూడా తొందరగా అయిపోవాలన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అందరం కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. అందరూ వంటల్లో బిజీగా ఉంటే నేను వీడియో తీయడంలో బిజీ అయిపోయాను. వాళ్ళందరూ హాయ్ చెప్పండి. ఒక్కొక్కరికి అలా గాలి వంటల హడావిడిలో లేడీస్ ఉంటే పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. తర్వాత మా తమ్ముడు ఇంకా మా వారందరూ కూడా ఎంచక్కా లూడో ఆడుతున్నారు. ప్రణీత్ చూసారా ఇక్కడ టంగ్ చూపిస్తున్నాడన్నమాట. వాడు లాలీపాప్ తిన్నాడు. దాని కలర్ అంతా కూడా టంగ్‌కి అంటుకుందని చెప్పి మమ్మీ చూడు అని చూపిస్తున్నాడు. ఇంకా వాళ్ళు గేమ్‌లో బిజీ అయిపోయారు. ఇంకా మాకిచ్చిన రూమ్‌లో అమ్మవారికైతే ఇలా నైవేద్యం పెట్టేసాము. ఇంకా వాళ్ళందరూ వంటలు చేస్తున్నారు. మేము ఇంకా గోలికాయలు ఆడుతున్నాము. మా అన్నయ్య గారు గోలికాయలు అటు ఆడుతున్నారు చూడండి. సిద్ధు కొడుతున్నాడు కొట్టాడు వెళ్ళిపోయింది అది. శ్రీబాబు మూడైపోతుంది ఇంకొకసారి. మేము గోళీలు ఆడడం స్టార్ట్ చేసామో లేదో అందరూ వచ్చి జాయిన్ అయిపోయారన్నమాట. వాళ్ళు కూడా ఒకసారిగా చిన్నపిల్లలు అయిపోయారు. చిన్నప్పుడు మీరు కూడా గోళీలు ఆడారా లేదో కమెంట్ చేయండి. సిద్ధు ఏ గేమ్ ఆడుతుంది అది? ఏ బ్రో సైడ్ మాకున్న తక్కువ టైంలో మొత్తం అన్ని కవర్ చేసేసాం అన్నమాట. ఇక్కడ అందరూ లేడీస్ అందరం కూర్చొని ఏంటి ముచ్చట్లు అనుకున్నారు. అదేం లేదండి. సోదం వస్తే సోదంతో సోది చెప్పించుకుంటున్నాము. ఈ సోదు కబుర్లు విని నాకైతే బోర్ అనిపించింది. ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఇంకా వంటలు చేసుకొని తినే వాళ్ళే కాకుండా ఇంకెవరైనా సివిల్ గా వచ్చి దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నదానము ప్రొవైడ్ చేస్తారండి. చాలా మంది అయితే వచ్చి అన్నదానం తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. చూసారు కదా అంతా కూడా క్యూ లైన్ లో అన్నదానం కోసము. ఇంకా పక్కనే మనకి
చిన్న చిన్న పాకల్లా ఉంటాయన్నమాట. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే వంటలు చేసుకొని అందరూ కూడా భోంచేసి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న పాకలు వేస్తారు. అలాగే తోటలు కూడా ఉంటాయి. తోటల్లో ఉంటాయన్నమాట. బావుంటుంది. చాలా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చన్నమాట. ఇవన్నీ అయిపోయాక మేమందరం కూడా కాసేపు హౌసీ ఆడాము. టైమ్ పాస్‌కనమాట. అంటే ఒకటంటూ లేదు, మొత్తం అన్ని గేమ్స్ కూడా కవర్ చేసేసాము. ఇంకా హౌసీ ఆడిన తర్వాత లంచ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంతకీ లంచ్‌లో ఉన్న మా మెన్యూ ఏంటో చూడండి. గారెలు, అలాగే బిర్యానీ, నాటుకోడి కర్రీ, మటను, స్వీట్ అన్నమాట. ఇవన్నీ కూడా మా మెనూ. ఇంకా అందరం కూడా మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఫ్యామిలీ అందరం కూడా. ఇంకా మధ్యలోనే కొన్ని రీల్స్ కూడా చేశాను. ఆల్రెడీ షార్ట్స్‌లో పోస్ట్ చేశాను కదా! మీరందరూ చూసే ఉంటారు. ఇంకా కొంతమంది మిస్ అయిపోయారు మా ఫ్యామిలీలో. ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళలోనే కొంతమంది మిస్ అయిపోయారు. మాక్సిమం అందరూ కూడా వచ్చేసారు. ఇంకా లంచ్ చేసేసరికి మేము 1:30 అలా అయిపోయింది. ఇంకా లంచ్ కంప్లీట్ చేసి ఇంకా రూమ్ అంతా కూడా చెక్‌ఔట్ చేసామన్నమాట. ఇంకా లాస్ట్‌లో ఫైనల్‌గా లేడీస్‌కి అన్నీ అయిపోయాక ఫైనల్ టచ్ కూడా ఉంటుంది కదా! అదేనండి క్లీనింగ్. ఇంకా అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. అంతే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.